సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తీవ్రంగా హింసిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని రాత్రింబవళ్లు తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కాకాని ఆరోపించారు. రాజ్యాంగం అనేది ఎవరికైనా ఒక్కటేనని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి, మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం, దాడి చేయడం, కొట్టడం, దూషించడం, జైళ్ళకు పంపించడం, రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు ఉధృతమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కు ప్రసాదించింది. చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్ గారికో ఏదో ఎక్కువనో, లేదా అధికారంలో ఉంటే ఆ పార్టీకే కొమ్ము కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. రాజ్యాంగంలో అవన్నీ పొందుపరచలేదు. రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగ విధానాల ప్రకారం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది. దాని ప్రకారమే పనిచేశారు. దాన్ని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు దాన్ని ఏదో బూచిగా చూపించి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే మా గొంతు నొక్కడానికి, ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోయినా, ప్రజల్ని మొబ్బపెట్టినా, ప్రజల్ని మోసం చేస్తున్నా మీరెవరూ గళం ఎప్పకూడదు, గళం ఎత్తి మాట్లాడకూడదు, ఎత్తితే మిమ్మల్ని లోపల వేస్తామనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. బహుశా నాకు తెలిసి సోషల్ మీడియాకి సంబంధించి ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు అనేక అంశాల మీద తీర్పులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ మేము మా ఇష్టారాజ్యంగా నియంత్రిత పోకడలతో ఎమర్జెన్సీలో కానీ బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను చూసి ఉన్నాం. అంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం. కాబట్టి మీకొక న్యాయం, మాకొక న్యాయం కాదు, సమన్యాయం పాటించాలి అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసుల మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరికీ తెలియజేసేది ఎంత దారుణం అంటే నా మీద 3 సోషల్ మీడియాలో కేసులు పెట్టారు. ఆ కేసులు చెప్పుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా నవ్వుగా ఉంది. ఒక కేసు అయితే సోమిరెడ్డి నన్ను 3 లక్షల రూపాయలు లంచం అడిగాడు అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అదే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఓ దళితుడు, అయ్యా నేను సోమిరెడ్డి విజయం కోసం పనిచేశా, ఆయన గెలవాలని కోరుకున్నా, గెలిచిన తర్వాత అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వమంటే నన్ను 3 లక్షలు లంచం అడిగాడు,
కాబట్టి ఈ 3 లక్షల లంచంతో నేను రక్తమాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర 3 లక్షలు లేవు అని నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాడు. సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు.